అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. పెడన 2024లో ఎవరు గెలుస్తారనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడానికి ఈరోజు మనం పెడన పట్టణంలో ఉన్నాము. కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పెడనలో రేపు 2024లో ఎవరు గెలుస్తారు? రాము గారు గెలుస్తారండి, వైఎస్ఆర్సీపీ. ఎందుకని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు బాగా చేశారు కదండి. అమ్మఒడి అని, అమ్మఒడి ఒకటి, ఇంకా విద్యా దీవెన, వసతి దీవెన, చేనేత 24,000 వేస్తున్నారు. ఇంతవరకు ఎవరు వేయలే 24,000, ఏ గవర్నమెంటే వేయలే, జగన్ గారే వేశారు. అలా ఇంకా పథకాలు బాగా ఇస్తున్నాడు. పెన్షన్ అంటే తెల్లారు లేచేటప్పటికి ఇచ్చేస్తున్నారు. ఇదివరకు పెన్షన్ ఇవ్వాలంటే 5-6 రోజులు దాకా ఇస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు ముసలోళ్ళు పడిగాపులు కాయాల్సి వచ్చేది. వాళ్ళు ఫ్రీగా తెల్లారుజామున ఇంటికి వెళ్ళి లేకనైనా కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే రైస్ ఉంది, రైస్ ఇళ్ళ కాడికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు. అలాగ పథకాల వల్ల జగన్ గారు గెలుస్తారండి. పథకాలు బాగానే ఉన్నాయి, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు అని చెప్పి ఒక వర్గం బాగా చెప్తుంది. దాని మీద మీ అభిప్రాయం? అది గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కూడా చేశారు కదండి. ఏం చేశారు? ఉద్యోగాలు అన్నీ ఎక్కడొచ్చినాయి? ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి, ట్రై చేస్తుంటారు. మనది ఏముందండి, రాజధాని లేదు, ఏమీ లేవు కదా. అన్నీ ఇస్తున్నారు, అక్కడికి బాగానే చేస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి వస్తే ఇప్పుడు మొన్న విశాఖపట్నంలో కొంచెం చేశారు కదండి. అది అట్లాగూ నిదానంగా డెవలప్మెంట్ అవుతాయి ఉద్యోగాలు. ఇప్పుడు పోర్టు ఇంతవరకు ఎవరూ లేదు. ఇప్పుడు ఆపకుండా రన్నింగ్లో ఉంది కదా. అది ఇంకా ఎక్కడి నుంచి కోట్లు కావాలి ఒక దానికి. మరి అది తయారైనట్టు బోలైన ఉద్యోగాలు వస్తాయి. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఇంకా ఏం అభివృద్ధి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ ఉన్నాయి నవరత్నాలు ఇస్తారంటున్నారు. ఇంకా కొన్ని పథకాలు రేపేళ్ళుండో వదులుతారని చెప్తున్నారు కదా. ఆయన ఆలోచన ఏదో ఉందో. ఉద్యోగాలు ఇస్తాడండి. నెక్స్ట్ టైము ఉద్యోగాల మీదగా దృష్టి పెడతారు, డెవలప్మెంట్ కూడా చేస్తారు. అది మా అభిప్రాయం. అది అయితే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ వస్తుందంట. వైసీపీ గవర్నమెంటే వస్తుంది. నియోజకవర్గం పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పాల రాము గారు 100% ఆయన మంచి మెజార్టీ గెలుస్తారు. ఎందుకని? మెయిన్గా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈరోజు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా విద్య, వైద్యం, అలాగే రైతులకు ఆయన పెద్దపీట వేస్తున్నారు. అలాగే ఈరోజు అమ్మఒడి ఈ పథకం వల్ల ఎంతోమందికి ఈరోజు లబ్ధి చేకూరుతుంది. దాంతోపాటు వైద్య రంగానికి కూడా ఆయన మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆరోగ్యశ్రీ పరిధి కేవలం 5 లక్షలు ఉండేది. ఈరోజు 5 లక్షలు దానికి 25 లక్షలు ఆయన పరిధి పెంచారు. దీనివల్ల ఈ ఆరోగ్యశ్రీ వల్ల కూడా ముఖ్యంగా ఈ పేదలకు మంచి మేలు జరుగుద్ది. అలాగే రైతులకు కూడా చాలా మంచి పథకాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా నిలుస్తున్నారు. ఈ పథకాల వల్ల 100% మళ్ళీ ఇక్కడ పెడనలో వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. అంతేకాకుండా గతంలో ఇక్కడ మన ఉప్పాల రాము గారి తండ్రి ఉప్పాల రామప్రసాద్ గారు, ఈయన పెడనలో వైఎస్ఆర్ పార్టీ ఫౌండర్ అన్నమాట. ఆ పార్టీ కోసం ఆయన ఎంతో సేవ చేశారు. అంతేకాకుండా ఈ ఉప్పాల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమందికి ఆయన ఆర్థికంగా చేతి అందించారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మన నాయకుడు ఉప్పాల రాము గారికి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, రోడ్లు సరిగ్గా లేవు అని చెప్తున్నారు. దాని మీద మీరేమో? ఎందుకు అభివృద్ధి లేదండి? ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన 14 ఏళ్ళు సీఎం పనిచేశారు. జగన్ గారు కేవలం ఇప్పుడు ఆయన ఈ 58 నెలలు అంటే దరిదాపు 5 ఏళ్ళు సీఎం పనిచేశారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 35,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిక్రూట్ చేస్తే, జగన్ గారు ఈరోజు సుమారుగా 2,75,000 మందికి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారు. అది కాకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయంలో 10 మంది చొప్పున ఉద్యోగాలు ఇచ్చారు ఆయన. గతంతో పోల్చుకుంటే దగ్గర ఎక్కడ 35,000, ఎక్కడ 2,70,000 ప్రభుత్వ ఉద్యోగాలు చక్కగా ఆయన గుర్తింపు ఇచ్చాడు. అంతేగా అభివృద్ధి అంటారా? ఇప్పుడు మన ఇటీవల మనకి మన మినిస్టర్ జోగి రమేష్ గారు కానివ్వండి, అలా ఇక్కడ రాము గారి కానివ్వండి, గడప మన ప్రభుత్వం ద్వారా స్థానికంగా ప్రతి వార్డుకి కూడా ఆయన 20 లక్షలు ఇస్తున్నారు. ఆ 20 లక్షలతో రోడ్లు, డ్రైన్లు, పైప్ లైన్ పనులన్నీ నిర్వహించుకుంటున్నాం. అంతేకాకుండా ఈ మున్సిపాలిటీకి అనేక గ్రాంట్లు జోగి రమేష్ గారు ఇప్పుడు రాము గారు కూడా తీసుకొస్తున్నారు. దానివల్ల కూడా అభివృద్ధి జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అయితే దానికి రాము గారు ఎప్పుడైతే ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించారో మరుక్షణమే మన జిల్లా కలెక్టర్ గారికి ఈ సమ్మర్ స్టోరేజ్ ఇక్కడ సమస్యను తీసుకువెళ్ళి 35 లక్షలు శాంక్షన్ చేయించారు. అభివృద్ధి కూడా బాగానే జరుగుతుంది. రాము గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సో పెడన నియోజకవర్గంలో 2024 వైసీపీ నుంచి ఉప్పల రాము, టీడీపీ నుంచి కాగితి కృష్ణప్రసాద్ బరిలోకి దిగుతున్నారు. వీళ్ళ ఎవరు గెలుస్తారంటారు? వాళ్ళు రాము గారే గెలుస్తారండి. ఎందుకంటే మండలంలో నేను ఫిషింగ్ చేస్తూ ఉంటా.
మండలం కాదు, మొత్తం 4 మండలాల్లో తిరుగుతూ ఉంటాను. అక్కడ ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదన్న మాట నేను ఏ ఆడపిల్ల నోటంపడే వినలా. ఎక్కడన్నా చెదురుగా ఉన్న తెలుగుదేశంలో ఉంటే మగవాళ్ళు ఏదన్నా డైలాగులు మాట్లాడతామే కానీ నేను ఎందుకంటే ప్రతి చెరువుకి తిరుగుతూ ఉంటాను. నేను నాకున్న ఇది చెప్తున్నానండి. నాకు బాగా నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీగా అనుకున్న దాని మీద ఇంకా 4 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి. అంతదాకా వెళ్ళి అనుకోమాకండి మీరు. నాకు తెలిసి ఎవరు కూడా ఆయన అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఏదైనా చంద్రబాబు పార్టీ ఉంటే ఏదైనా పార్టీ వాళ్ళు ఉంటే విమర్శించడం. ఇప్పుడు కూడా నేను టీవీలో చూశాను, నేను 2 గంటల బట్టి చూస్తున్నాను టీవీ. ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన ఇది కానీ అసలు మనసు ఆయాసం లేదు. ఆడపిల్లకి ఒక బాధ, ఒక 100 రూపాయలు లేవన్న సమస్య నేను ఎక్కడైనా లేదు. 200 అంటే అమ్మ, 100 అంటే అమ్మ అనేవాళ్ళు వచ్చి ఏంటి బదులు అప్పులు చేయటానికి. అసలు అప్పులు చేసే ఆడపిల్లలు నాకు కనపడాలి. ఇప్పుడు నేను యథార్థం చెప్తున్నానండి. ఇది 10 మంది కట్టిన ఇంటి మీద చెప్తున్నాను. అంత హ్యాపీగా ఉందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అయితే అందరూ చెప్తున్నారు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పులు విపరీతంగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మరో శ్రీలంక చేస్తారని ఒక రకమైన వాదన ఒకటి నడుస్తుంది. మరి దీంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎలా వస్తారని మీరు చెప్తారు? వస్తారండి గ్యారంటీగా. ఆయన అప్పులు చేశాడు అనమాకండి. దానికి ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లెక్కలు కట్టి దానికి ఎస్ఐ వేస్తే బాగుంటుంది, మరి ఎలా తీరుస్తారన్న సమస్యలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, ఇంకా అకౌంట్లు వేసేవాళ్ళు ఉంటారు, మొత్తం తెలుసు వాళ్ళకి. ఎంత ఇస్తే మనం అప్పు అవ్వకుండా ఉంటాం. ఇవాటి వరకు మరి ఎవరు రాయలే అప్పులు చేశాడని చెప్పది మనకి పేపర్లో కూడా ఇవ్వలేదు. మరి మీరు అన్నది నేను రెడీ అంటాను. అయితే లేదు, అది ఏదన్నా వాళ్ళకి సామర్థ్యం. రేపు ఇంకో భవిష్యత్తుగా ఇంకో రకంగా ఇంకో ట్యాక్స్గా వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకోవచ్చని నేను నమ్ముతున్నాను. టీడీపీ వైసీపీ ఇద్దరు ఒకే సామాజిక వర్గంలో నిలబెట్టారు. సో సామాజిక వర్గ పరంగా చూసుకుంటే ఇద్దరికి చెరుసగం ఓట్లేసి లాస్ట్కి టై చేసే పరిస్థితులు అయితే లేవు అంటారా? ఏమి లేవండి. జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు వదలరండి. ఓటు బీరిపోదు. ఆయన చేసిన ఓటు బ్లాక్ ఎట్టగేసారు, అట్టగే ఓట్లు గ్యారంటీ వేస్తారని నా నమ్మకం. నేను చూసినంతవరకు, నేను తిరిగినంతవరకు నాకు అర్థమైంది. ఎందుకంటే పల్లెటూళ్ళు ఎక్కువ తిరుగుతా నేను. అక్కడ వాళ్ళ నోటంపడ ఆడపిల్లల నోటంపడ అంటే ఏమన్నాయి, 100కి 10 మంది ఉంటే అనొచ్చు తెలుగుదేశం చేస్తాను అనొచ్చు. కత్తిమా 90 మంది కామ్గా ఉన్నాడు. అది కూడా ఓట్లు వేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వేసేవాళ్ళు ఎవ్వరు బయట పడకుండానే గుద్దేస్తారు. వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తుందని చెప్పి వైసీపీ చెప్తుంది. కానీ వాలంటరీ వ్యవస్థ కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అధికార ప్రభుత్వం అని చెప్పి వారి వర్గం. వాలంటీర్లు చాలామంది వారిలో ఉన్నారండి. పాపం వాళ్ళు వచ్చి 5ంటికి 6ంటికి లెగ్గొట్టి లోన్ నాకు పింఛన్ ఇస్తున్నారండి. ఆ పింఛన్ ఇవ్వని, ఇంకో రకంగా చేయని, ఏ విషయం ఉన్నా ఫోన్ చేసి చెప్పని, ఎక్కడైనా మీటింగ్ ఉన్నా ఏదైనా జరిగినా పలానా చోట ఉంది, పలానా సచివాలయం రమ్మని, ఇవన్నీ కంపల్సరీ. పాపం వాలంటీర్లు అనుకున్న చాలా తప్పండి. ఇది నాకు తెలిసి చాలా బాగా చేస్తున్నారు వాలంటీర్లు. అయితే పెడ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రపంచమే నిలబడ లేదండి ఇక. ఎందుకంటే ఇందాక చెప్పాడు ఆయన, ఏది రాంప్రసాద్ గారి గురించి చెప్పాడు. ఆయన మరి చాలా కష్టపడ్డాడు, అంత క్రితమే కష్టపడ్డాడు. చాలా ఊళ్ళన్నీ తిరిగాడు. ఇవన్నీ మరి ఆయన వ్యాపారాలు మంచి చెడ్డ ఉన్నాయి. అందరికీ సహాయం చేశాడు. ఆయన కాలం చెందాడు. వాళ్ళ అబ్బాయి కంపల్సరీగా ఇస్తారు. మేము కూడా ఇచ్చేటప్పుడు ఉన్నాం, కంపల్సరీ ఇవ్వాలని చెప్పి అన్నాం. మొన్న ఈయన గారు మీటింగ్ వేసాడు ఇక్కడ, 100-150 మంది వచ్చారు. అందరం కూడా విచారించుకున్నాం. ఆయన గెలిపించాలని నేను కంపల్సరీ మా మనసులో ఉందండి, గెలిపిస్తాం. అయితే బోరగడ్డ వ్యాధికి సీటు దక్కలేదు. అయితే ఇండివిజువల్గా రావడానికి కానీ వేరే పార్టీ ద్వారా రావడానికి కానీ ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉందండి? ఏమండి అంత ఐడియా నాకు రాలేదు సార్. బోరగడ్డ వ్యాధవ్యాస్ గారు మరి ఫస్ట్ నుంచి అంతకుముందు ఏం చేసి ఉన్నాడు, పార్టీ ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, మరి చేశారు. మరి ఆయన ఎట్లా ఉంటుందో అంతవరకు ఆ ఏరియాకి నేను వెళ్ళలేదు సార్. అది నాకు ఆయన పూర్తిగా బోరగడ్డ వ్యాధి అవగాహన లేదంటారు? అవగాహన లేదండి, మర్చిపోయాం. ఎందుకంటే నిరంజన్ రావు గారు కానీ బంటిపల్లి నియోజకవర్గం కానీ మేము ఆయన వాళ్ళ అబ్బాయి అని తెలుసు నాకు. అయితే మర్చిపోయాం. ఆయన రాజకీయం వేరు, ఈ రాజకీయం వేరు. అది పెడ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు? ఉప్పాల రాము గారు సార్. ఎందుకనంటే వాళ్ళ నాన్నగారు అంతకుముందు నుంచి పార్టీకి పనిచేసి చాలా కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ ఆకర్షించి ఉన్నారు సార్. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన దాని మీద సానుభూతి చాలా ఉంది సార్ జనాలకి. అయితే కాగిత వెంకట్రావు గారు గతంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. వారి తనయుడు కూడా తండ్రిని కోల్పోయి తను కూడా ఈరోజు రాజకీయాల్లో ప్రజల ముందుకు రావడం జరిగింది. మరి కాగిత కృష్ణప్రసాద్కి సానుభూతి ఉండదు అంటారా? అలా అని కాదు, కాకపోతే ఈయన ఉప్పాల రాము కానీ వాళ్ళ నాన్నగారు రాంప్రసాద్ గారు కానీ ఎక్కువగా జనాల్లో మమేకంగా తిరిగేవాళ్ళు సార్. అది సో
అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని మీరు భావిస్తున్నారు? ఎందుకు భావిస్తున్నాం అంటే ఏమండి, ఇవాళ కొత్త నూతన పోస్టులు తీసుకొచ్చాడు, సచివాలయ పోస్టులు తీసుకొచ్చాడు. మరి ఇంకా కొన్ని పోస్టులు డిఎస్సి అని ఇవని వదులుతున్నాడు. సచివాలయ వ్యవస్థ బాగుంది. దాని మూలంగా ఈ అనుకున్న పథకాలన్నీ కాడ కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా కావాల్సింది ఏంటండి? ఉచిత పథకాలు పెడతాం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చెప్తున్నాయి కదా ప్రతిపక్షాలు. లేదండి, ఇవన్నీ ఏంటంటే ప్రతిపక్షాలు గిట్టక చెప్పే మాటలు తప్ప. ఒకవేళ నిజంగా ప్రతిపక్షాలు చెప్పినట్టుగానే పూర్తిగా రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి వెళ్ళిపోతే అప్పుడు ఈ సంక్షేమాలన్నీ తీసుకున్న ప్రజలే కదా ఇబ్బంది పడాల్సింది. ప్రజలే ఇబ్బంది పడాలి, కాకపోతే అంత దాకా రానివ్వరు సార్. దాన్ని ఏదో రకంగా లెవెల్ చేసుకుంటూనే వస్తూ ఉంటారు. నియోజకవర్గంలో 2024 ఎవరు గెలిపేవారు? జగనన్న గెలుస్తారన్న. పెడ నియోజకవర్గం వచ్చేసి రామన్న గెలుస్తారు, పైన వచ్చేసి జగనన్న గెలుస్తారు. ఎందుకు రాము గెలుస్తారని చెప్పి? రాము అన్నయ్య వాళ్ళు వాళ్ళ నాన్నగారి కాడి నుండి వైసీపీని గట్టిగా చూసుకొస్తున్నారు. వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా చాలా పనులు చేశారు. ఇప్పుడు అధికారం వస్తే ఇంకా బాగా చేస్తారని ప్రజలకు నమ్మకం ఉందండి. ఆల్రెడీ ఉప్పల హారిక ఆల్రెడీ జడ్పీ చైర్మన్ చేస్తున్నారు. ఆవిడ ఏం అభివృద్ధి చేశారు? ఇప్పుడు మనకి పల్లెటూరులో వచ్చేసి మన కృష్ణా జిల్లా మొత్తం మీద చాలా వరకు రోడ్స్ కానీ అవన్నీ వాళ్ళు వచ్చిన కాడి నుండి అయినాయండి. కావాలంటే మీకు శిలాపలకాలు ఎక్కడికక్కడ కనపడతానే ఉంటాయి, మనం చెప్పాల్సింది ఏం లేదు. చాలా వరకు కొత్త రోడ్లన్నీ వచ్చినాయి. కొన్ని ఏరియాలకు అసలు మనం వెళ్తే బళ్ళు కూడా పాడైపోయే స్టేజ్లో ఉండే రోడ్లు ఉండే. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ. అయితే కాగిత కృష్ణప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యేగా చాలా పనిచేశారు. మరి ఇటు ఉప్పల రాంప్రసాద్ గారు కూడా, మరి ఇద్దరికి తండ్రి లేని సానుభూతి అయితే ఉంది. మరి ఇద్దరు ఒకే సామాజిక వర్గం. మళ్ళీ దీంట్లో మరి ప్రజలు ఇద్దరికి 50-50 చేస్తే ఏంటి పరిస్థితి? 50-50 చేసే ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా పనిచేసి చూస్తారు కదా ప్రజలు, అదొకటి. ఇంకా జగనన్న చేసిన అభివృద్ధి ఉంది, దాని మూలంగా రామన్నయ్య కంపల్సరీ వస్తారన్నది ఇది. ఇప్పుడు ఇన్ని పథకాలు ఏ పార్టీలో వచ్చినాయి? ఇప్పుడు డోక్రా మహిళలు 10,000 వేసేసే గెలిచేస్తామని వాళ్ళు అనుకున్నారు కదా. ఇప్పుడు ఇన్ని పథకాలు వచ్చి ఎందుకు ఇదవుతుంది? పథకాలు ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల రాష్ట్రం దివాళా తీసేస్తుంది. రేపొద్దున్న శ్రీలంక పరిస్థితే మనకి కూడా వస్తుందని చెప్పి ప్రచారం గట్టిగా జరుగుతుంది. మరి అలాంటి శ్రీలంక పరిస్థితే మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే అప్పుడేంటి? బాధపడేది కూడా ఈ పథకాలు తీసుకునే వాళ్ళే కాదంటారా? ఇప్పుడు అమరావతి కోసం కోట్లు ఖర్చు పెట్టేస్తేనేమో ఏమీ కాదా? ఇప్పుడు అప్పుడున్న ఇప్పుడున్న అప్పులకి మనం మేనేజ్ చేసుకోవాలి కదా. అప్పుడున్న అప్పులకి ఇప్పుడు మనం మేనేజ్ చేసుకోవాలి కదా. అప్పుడు ఎన్ని అప్పులు అయినాయి? అప్పుడు అమరావతి మీదే పెట్టారు ఇది పెట్టుబడి, ఇప్పుడు ప్రజల మీద పెడుతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల్ని చదివించుకునే వాళ్ళకి ఎంత బాగుంది. ఇప్పుడు ఈరోజు ఎక్కడన్నా మీకు చైల్డ్ లేబర్ కనబడుతున్నారా? ఒకప్పుడు చైల్డ్ లేబర్ ఎంతమంది ఉండేవాళ్ళు? దానికోసం మళ్ళీ ఎంత గవర్నమెంట్ ఇచ్చేసినట్టు. స్కూల్స్లో టాయిలెట్స్కి వెళ్ళడానికి ఆడపిల్లలు ఇబ్బంది పడిపోయాడు. ఈరోజు స్కూల్స్ ఎలా ఉన్నాయి? స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ పిల్లలు చదువుకున్నందుకు అమ్మా నాన్నకి డబ్బులు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన వస్తుంది, ఇన్ని పథకాలు వస్తున్నాయి. పథకాల వల్ల లాస్ అని ఎలా అంటారు? రేపు పొద్దున ఆ పిల్లలు చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తే అప్పుడు అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుపడిద్ది. నాడు నేడులో స్కూల్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ అక్కడికి వెళ్తానికి రోడ్లు సరిగ్గా లేకపోతే వాళ్ళ ఉపయోగం ఏముంది? రోడ్స్ ఎందుకు బాగాలేదు సార్? ఆంధ్రప్రదేశ్లో రోడ్స్ ఎక్కడ బాగున్నాయి? బాగాలేదు కదా. అక్కడక్కడ 1-2 లేకుండా ఉండవులేండి సార్. మొత్తం బాగుండేయని మనము చెప్పలేము. అక్కడక్కడ 1-2 మిస్ అవుతాయి, అన్నీ బాగాలేదని. 2024 ఖచ్చితంగా వైసీపీ పెడ నియోజకవర్గంలో రాము వస్తారని మీరు ఖచ్చితంగా చెప్తారు? ఖచ్చితంగా వస్తారు సార్. 2024లో పెడ నియోజకవర్గంలో గెలిపేవారు? పెడ నియోజకవర్గంలో ఉప్పాల రాంప్రసాద్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. ఉప్పాల రాంప్రసాద్ గారు. ఎందుకనంటే పైన జగన్ గారు చేసిన అభివృద్ధి, లోకల్లో ఈయనకున్న క్రేజ్. పైన జగన్ గారు చేసిన అభివృద్ధికి రాష్ట్రం దివాళా తీసే పరిస్థితిలో ఉందని చెప్పి చెప్తున్నారు కదా. మరి ఎలా అభివృద్ధికి నమ్మి రాముకి ఎలా ఓట్లు పడతాయి అంటారు? దివాళా తీస్తున్నారు అని పరిస్థితి ఉంది అని చెప్పి అంటే ఏదైనా సరే నాకు అంబానీ తెలుసు అని చెప్తాను, కానీ అంబానీ నేను పక్కన కూర్చుని భోజనం చేస్తానని చెప్తాను. ప్రూఫ్ కావాలిగా, ప్రూఫ్ ఇస్తే బాగుంటుంది. ఏదైనా సరే ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి, ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు. అది అయితే ఏమంటారు పథకాలు ఏంటి? ఎలా ఉంటాయి పథకాలు? అంటే బాగానే ఉంటాయి, కానీ ఇంకొక విషయం ఏంటంటే రోడ్లు కూడా బాగుపడాలి.
అంటే పథకాలు 10,000 ఇచ్చింది సంవత్సరంకి ఒకసారి ఇస్తారు, 10,000 ఒకసారి సంవత్సరంకి ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. ప్రతిరోజు మనం తిరిగేది రోడ్ల మీద కాబట్టి రోడ్లు బాగుందనుకుంటే ఇంకా ఆయనకి తిరిగి ఉండదు. అయితే ఇప్పుడు ఇటు టీడీపీ వచ్చేసరికి కృష్ణప్రసాద్, ఇటు వైసీపీ వచ్చేసరికి రాము, అదేవిధంగా టికెట్ రాని వేదవ్యాస్ గారు ఒక పక్కన ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన వేరే కాంగ్రెస్ పార్టీ లాంటి చోట్ల నుంచి సీట్ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటారు? అంటే ముఖపరిచయం ఉన్న వ్యక్తులకే అండి. ఇప్పుడు మీరు మాకు తెలుసు అనుకోండి, మీతో మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తాను తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వం కదా. అంటే వేదవ్యాస్ గారు అంటే మాకంటే నాకు తెలిసి అంత ఆయన ఫేస్ ఎప్పుడు చూడలేదు నేను. అంటే బట్ వింటం తప్పించి ఆయన పొలిటికల్ పర్సన్ కింద వింటం తప్పించి ఆయన ఫేస్ ఎప్పుడు చూడలేదు. రాము గారు చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి, వాళ్ళ ఫాదర్ని కానీ ఆయన కానీ. కాగిత కృష్ణప్రసాద్ గారు కూడా అంటే కృష్ణప్రసాద్ గారు తక్కువ, వాళ్ళ ఫాదరు వెంకటరావు గారు బాగా తెలిసిన వ్యక్తి. అట్లాగా ఎవరు జనాలు బోరగడ్డ వేదవ్యాస్ అన్న అతను పెడడానికి టౌన్లో సుపరిచితుడు కాదంటారా? సుపరిచితుడు అంటే మా తరానికి మాత్రం తెలియదు, మా ఫాదర్ తరానికి తెలిసాము మరి మనకి. అది సరే, 24కి అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు గెలుస్తారంటారు? 24 వచ్చేసరికి జగన్ గారు గెలుస్తారు. పెడ నియోజకవర్గం పెడ నియోజకవర్గంలో రాము గారు. ఉప్పల హారిక గారు ఈ పెడ నియోజకవర్గానికి జడ్పీ చైర్పర్సన్గా ఏం చేశారు అంటే కరెక్ట్గా నాకు ఐడియా లేదండి. అండి 2024లో పెడ నియోజకవర్గంలో రాము ఇటు వైసీపీ తరపు నుంచి, కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలకు దిగుతున్నారు. ఎవరు గెలుస్తారండి? కుప్పల ప్రసాద్ ఈయనే గెలుస్తాడు, రామే గెలుస్తాడు. ఎందుకని ఈ పథకాలను బట్టి దీన్ని బట్టి మగవాళ్ళు ఏది రాజకీయం మాట్లాడుకున్న బయట ఆడవాళ్ళు మట్టు కంపల్సరీగా వైసీపీ తరపునే ఉన్నారు ఎక్కువ మంది. అది అంటే ఈ పథకాల వలన రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ప్రతిపక్షాలు చెప్తున్నారు. అప్పుల పాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుల పాలు అవ్వలేదా? ఆయన అప్పులు చేసాడు, దాని తగ్గ ఈయన అప్పులు చేస్తారు. రాష్ట్రంలో అప్పులు లేకుండా ఏముండదు, అప్పులు చేస్తూ ఉంటారు, తీరుతూ ఉంటారు. మామూలుగా జనరల్గా జరిగేది అది. అంటే ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, రోడ్లు సరిగ్గా వేయట్లేదు అని చెప్తున్నారు కదా. ప్రజలతో వ్యతిరేకత లేదంటారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలకిను అధికారం పక్షం చెప్పే మాటలకి తేడా ఉండదు. ప్రతిపక్షం అప్పుడు నుంచి ఆడిపోసుకుంటూ ఉంటారు. అవన్నీ మామూలుగా జనరల్గా తినేదే కాదు. ఇదంతా ఎవరు చూసినా ఏం చేసినా పరిపాలించేవాడు ఎక్కడైనా లోపం లేకుండా ఉంటుంది. ఆ లోపాన్ని సరి తీసుకుంటారు. ఎవరికి అయితే ప్రజలు జగన్ వెంట ఉన్నారంటారు. జగన్ మీద గ్యారంటీగా ఉన్నారు, దానికి అనుమానం ఏం లేదు. ఎవరు చెప్పినా 100 చెప్పినా చూసాం కదండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసాం, మనకేం ఉపయోగపడలే ఆయన. ఇటు తెలుగుదేశం నుంచి కృష్ణప్రసాద్, ఇటు వైసీపీ నుంచి రాము పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ నుంచి బోరగడ్డ వేదవ్యాస్ పోటీకి వచ్చే పరిస్థితి ఉంది. మరి ఏమంటారు? ఏమంటే ఏదైనా అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ఉన్న 2 పార్టీలకు చూస్తారు, కానీ తర్వాత యాదవ్యాస్ చేసిన ఇంకోటి చేసిన ఇండిపెండెంట్గా ఎవరు ఇండిపెండెంట్గా అయితే అధికారం రాడుగా. అధికారంలో వచ్చేది ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ప్రతిపక్షంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నాడు, అధికారంలో జగన్ గారు ఉన్నారు. జగన్ గారు చేసిన పనులు కొంచెం చాలా మట్టు 190% మంచిగా చేశాడు. ఆయన 600 హామీలు ఇచ్చి 650 హామీలు ఇచ్చాడని ఒకటి చేయలే. రైతు మాఫీ చేయలే, డోగ్రా మాఫీ చేయలే, ఇంటికి ఉద్యోగం ఇస్తాను ఈ వల్ల ఏవి నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇప్పుడు నమ్మిన వాళ్ళు నమ్ముతారో నమ్మని వాళ్ళు నమ్మరు. అది నా అభిప్రాయం. అది 2024లో పెడ నియోజకవర్గంలో గెలిపేవారు రాము. పథకాలు అన్నీ బాగున్నాయి జగన్ గారి. రాము గారు ఎప్పటి నుంచో మాకు పెడానికి ఎమ్మెల్యే కావాలని మాకు కోరిక. అది ఉప్పల హారిక గారు జడ్పీ చైర్పర్సన్గా రాము గారు మిస్సెస్ పెడ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారు, ఏమి అభివృద్ధి చేశారు? చాలా అభివృద్ధి చేశారు, పేదవాళ్ళకి ఇది అది చాలా చేశారు వాళ్ళు. అయితే 2024లో ఖచ్చితంగా రాము గెలుస్తారు. రాము కంపల్సరీ రామే గెలుస్తారు. ఎందుకని? మాకంతే మళ్ళీ మా లేబర్ పార్టీ ఆయన వాళ్ళ నాన్న చేసిన కాడి నుండి మాకు అభిమానం ఉంది. జగన్ అంత అభిమానించడానికి గల కారణం ఏంటి? అన్ని కార్యక్రమాలు శుభ్రంగా చూస్తున్నాడు, మాకు పింఛన్ ఇస్తున్నాడు, ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. ఇదివరకు పేదకాడలో ఎక్కడ వెళ్ళి మాకు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. చక్కగా లెగ్గొట్టి నిద్ర మంచాన్ని లెగ్గొట్టి ఇస్తున్నారు. మాకు సౌకర్యంగా జరుగుతుంది. మాకు అన్ని ఆయన గుండా అది మాకు కావాల్సినది. అయితే జనమంతా జగన్ వెంటే అంటారు. మాకు జగన్ కావాలి. నియోజకవర్గంలో 2024లో గెలిపేవరదంటారు? 2024లో
ఉప్పాల రమేష్ రాము గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకని? ఎందుకంటే దీనికి కారణం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు. నిన్న కూడా ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకి చేయూత పథకం చేశారు. అలాగా ఇప్పుడు ఆ పథకాలన్నీ ఆయన కింద నుంచి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అతను చేసిన అభివృద్ధి గురించి ఓటు. ఉచిత పథకాలు ఇష్టం వలన రాష్ట్రం దివాళా తీసేస్తుంది అంటున్నారు కదా, మరి దాని మీద మరి రాష్ట్రం దివాళా తీసుకుని ఉచిత పథకాలు తీసుకున్న వల్ల ఉపయోగం ఏముంది? ఉచిత పథకాల వల్ల రాష్ట్రం దివాళా అదంతా వస్తుందండి. వాళ్ళు ప్రతిపక్షాల అది మాటలే కానీ అంతకుముందు పరిపాలించినప్పుడు మరి ఆయన పరిపాలించినప్పుడు అవ్వలేదా? ఎప్పుడైనా అప్పు అనేది ఉంటుంది రాష్ట్రానికి. ఇది ఎక్కువ ఈయన ప్రజలకి అంటే లేబర్కి ఎక్కువ ఉపయోగించి పథకాలు ఉపయోగపడ్డాయండి. అయితే జనమంతా జగన్ వెంటే అంటారు. జనమంతా జగన్ వెంట ఉంటారు. అట్లాగే పెడ నియోజకవర్గంలో ఉప్పాల రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. మరి కృష్ణప్రసాద్ కూడా కాగిత వెంకట్రావు గారి అబ్బాయి, మరి తను కూడా తండ్రిని కోల్పోయి మరి ఈరోజు ప్రజల ముందుకు వచ్చారు. ప్రజల్లో సానుభూతి ఉండదంటారు. సానుభూతి అయితే ఉంటుంది కదండి. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అంత ఇదేమి ఆ పార్టీ మూలాన అతను ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన చేసిన పథకాలు అవన్నీ ఉన్నాయి కదా, దాన్ని చూసి ఓటేయటం జరుగుతుంది. సానుభూతి అంటే ఉంటుంది. ఏదైతే ఈ రోజున పెడన టౌన్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పూర్తిగా వైసీపీ వైపే నిలబడినట్టు కనపడుతుంది. మరి రేపొద్దున మరొక గ్రామంలో వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.